పనికి సెలవు లేదమ్మా, ఇంట్లంత పనికైనా విలువ లేదమ్మా. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లంత పనికైనా విలువ లేదమ్మా. ఇడిసిన బట్టల్ని ఉతికేటి బండావు, విడిసిన బట్టలన్నదికేటి బండావు, ఆకలన్నప్పుడల్లుడికేటి కుండవు. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లంత పనికైనా విలువ లేదమ్మా. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లంత పనికైనా విలువ లేదమ్మా. పొరక వట్టాకుంటా ఎల్లు చూడమ్మా, పిల్ల కొట్ట మూల దుమ్ము రేగమ్మా. అలుకు జల్లాకుంటే వాకిలోయమ్మా, చిమ్మిన కుప్పల పొక్కిలోయమ్మా. దుమ్మెత్తి పోసేటి ఓ మట్టి తట్టావు, దుమ్మెత్తి పోసేటి ఓ మట్టి తట్టావు, ఇల్లంతా అలికేటి ఓ మూల పిడిసావు. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా. సేను సిలకాలల్లా అలిసొచ్చినమ్మా, ఇంట్లెన్నడూ పాని తప్పదాయమ్మా. పొద్దు మా పోనీలు మోయాలే తల్లి, బొచ్చడు ఆ బోలు గడగాలి అమ్మా. కత్తి పీట చాట మసిగుడ్డ చెంటాతో, కత్తి పీట చాట మసిగుడ్డ చెంటాతో, పొయ్యిగాడ మంటతో పొగ సూరిపోతావు. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లంత పనికైనా విలువ లేదమ్మా. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లంత పనికైనా విలువ లేదమ్మా. చేసిన కొద్ది నీకింట్ల పనులమ్మ, ఏటూల ఊటూల పుడుతూనే ఉందమ్మా. చంటి పోరాలిడిసి సంకనేసుకొని సిరిచ్చి కసిరిచ్చి పని చేసుకుంటావు. కక్కొచ్చి నొప్పొచ్చి కాను పొచ్చిన గాని, కక్కొచ్చి నొప్పొచ్చి కాను పొచ్చిన గాని, నువ్వు లేకుంటే ఆ ఇల్లు పాసినోరాయమ్మా. అమ్మా నీకెప్పుడు సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా. అమ్మా నీకెప్పుడు సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా. ఇంట్లింత పనికింత విలువ లేదన్నోళ్ళ ఒళ్ళుంచి ఒక పూట పని చేయమాను. గుట్టు సాకిరి చేసే ఆడదింతంటే పని బంధు పెట్టి నువ్వు చూపాలి తల్లి. గడియ లేకుంటిల్లు గడవదని చెప్పమ్మ, గడియ లేకుంటిల్లు గడవదని చెప్పమ్మ, లేకుంటే పొద్దింక పొడవదని చెప్పమ్మా. అమ్మా నీకెప్పుడు సెలవు లేదమ్మా, ఇంట్లంత పనికైనా విలువ లేదమ్మా. అమ్మా నీకెప్పుడు సెలవు లేదమ్మా, ఇంట్లంత పనికైనా విలువ లేదమ్మా. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పాట విన్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే నేను ఈ సాంగ్ యూట్యూబ్లో ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఈ పాట పాడగలను, అంటే నాకు పాడొస్తుంది, నోరు తిరిగే పదాలే ఉన్నాయని అయితే అనిపించింది. కొన్ని పాటలు మనం నేర్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని పదాలు అయితే కొంచెం మనం పలికే విధంగా అయితే ఉండవన్నమాట. కానీ ఈ పాట అక్క నేర్చుకొని పాడేటప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసిందో నాకైతే తెలియదు. కానీ ఈ పాట అక్కే రాసి పాడిందా లేకపోతే ఎవరైనా రాస్తే అక్కగారు పాడారా నాకు తెలియదు. కానీ నేనైతే ఫస్ట్ టైం విన్నప్పుడైతే నాకు పాడగలను అనే నమ్మకం అయితే వచ్చింది. అక్క మీరు పాడినంత పర్ఫెక్ట్ అస్సలు పాడలేను. కానీ మీరు ఎప్పుడైనా నా వీడియో చూసుంటే ఇందులో ఏదైనా నేను తప్పులు పాడుంటే నన్ను క్షమించక్క. నా వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా నాలాగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళైతే మీ వీడియోస్ కూడా లింక్ నాకు షేర్ చేయండి, తప్పకుండా చూస్తాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను. వీడియోస్ చూసిన తర్వాత మీరు ఇవేవి చేయకపోయినా పర్వాలేదు, కానీ నా వీడియో ఎక్కడ వాళ్ళకి వెళ్తుందో తెలుసుకుంటాను. మీరు ఏ ఊర్లో ఉండి నా వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి, మీ ఊరు పేరు. నేను పాట పాడుతున్నప్పుడు కానీ ఇంకా పని చేస్తున్నప్పుడు కానీ పాడే పాటలైనా అన్ని పొలం పనులు చేస్తున్నట్లే ఉంటాయండి. దాదాపు అట్లాంటివి అయితే కనిపిస్తాయి. మేము సిటీలో లేము, ఊళ్ళలో ఉంటాం కాబట్టి అన్ని పొలం పనులు, కూలి పనికి పోయినప్పుడు, ఇంకా ఇంట్లో పని చేసుకున్నప్పుడు వీడియోలు మాత్రమే కనిపిస్తాయండి. ఎందుకంటే వ్యవసాయం పని కాబట్టి చేసేది ఎక్కువ అవే అవుపిస్తాయి. దాదాపు అయితే ఇట్లనే పొలం పనులు చేస్తున్నప్పుడు కానీ ఇంకా ఇట్లా ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు కానీ అయితే అవే అవుపిస్తుంటాయి. ఎందుకంటే చేసేదే అదే పని కదా, ఇంకా వేరే అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టలేం కాబట్టి అవే అవుపిస్తుంటాయి అనమాట. నేను ఇంతకుముందు ఒక ఛానల్ అయితే ఉండే, నాకు యూట్యూబ్ ఛానల్. ఇదైతే కొత్తగా పెట్టిన ఛానల్. ఆ ఛానల్ ఏమైంది, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, అవన్నీ మొత్తం అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియో చూసారు కానీ ఇంతకీ నా వీడియో ఎలా ఉందో చెప్పలేదు, కమెంట్ చేయలేదు. ఓకేనండి, ఉంటాను. రేపటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.